బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు ఇంటర్మీడియట్ బోర్డు ఫీజుల్ని ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం 600గా, రీకౌంటింగ్ కోసం ₹100గా ఫీజుల్ని నిర్ధారించింది. హైదరాబాద్లో మొత్తం 8 సెంటర్లలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు అవకాశం ఉందని చెప్తుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు bie.telangana.gov.inలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కు ఫీజుల్ని నిర్దేశించింది. ₹600 రీవెరిఫికేషన్ కోసం, ₹100 రీకౌంటింగ్ కోసం నిర్దేశించింది. దరఖాస్తు చేసుకునేవారు వాళ్ళు ఇచ్చినటువంటి సైట్లో సంప్రదించవచ్చని చెప్పింది. మొత్తం హైదరాబాద్లో 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. 8 సెంటర్లలో రీవెరిఫికేషన్ అలాగే రీకౌంటింగ్కు సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, ఇంటర్మీడియట్ ఫలితాలపై ఎవరైనా సందేహం ఉంటే, మార్కులు తక్కువ వస్తున్నాయి లేదా ఇతర ఫెయిల్ అయినవని భావిస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తిరిగి అప్లై చేసుకోవాలి. రీకౌంటింగ్ లేదా వెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. ఇప్పటికే కొంత గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో వీటికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా టీఎస్ ఆన్లైన్ అలాగే ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ లో స్టూడెంట్స్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇంటర్ బోర్డు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది రీవెరిఫికేషన్ కి సంబంధించి ₹600 పే చేస్తే ఆన్లైన్ లో, ఈవెన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే పేపర్ కూడా మళ్ళీ స్కానింగ్ చేసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. అలాగే రీకౌంటింగ్ సంబంధించి అంటే మార్కులు కౌంట్ చేయడానికి ₹100 ఫీజుతో అప్లై చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి దాదాపు 7 చోట్ల ప్రత్యేకంగా సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంతో పాటు గన్పాండ్రిలో ఉన్న మహబూబయ్య జూనియర్ కళాశాలలో, అలాగే ఎంఈఎం జూనియర్ కళాశాల నాంపల్లి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కాచిగూడ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలక్నుమా, ఇవి హైదరాబాద్ డిఐఈఓ పరిధిలో ఉంటాయి. ఈ కాలేజీల్లో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, హయత్నగర్ జూనియర్ కాలేజ్, అలాగే శంషాబాద్ జూనియర్ కాలేజీల్లో అక్కడ డిఐఈఓ రంగారెడ్డి ఉన్నారు. వాళ్ళని సంప్రదించి అక్కడ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక మేడ్చల్ సంబంధించిన మల్కజ్గిరి, మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగే కుక్కట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఈ వెరిఫికేషన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 28 వరకు కూడా ఈ అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అనవసరంగా ఆందోళనకు గురి కాకుండా ఏదైనా మార్కుల తేడాలు వచ్చినట్టు గమనించిన వాళ్ళు, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి కింద ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజుల్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం ₹600, రీకౌంటింగ్కు ₹100 ఫీజులాగా నిర్ధారించింది. హైదరాబాద్లో మొత్తం 8 సెంటర్ల ద్వారా రీవెరిఫికేషన్ అలాగే రీకౌంటింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది.